మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? మన ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కదా. నువ్వు అలా మాట్లాడొద్దు. ఏ నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాప పీసుశీల, మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే. వీడికి ఎవరు లైన్ ఇట్లేదని జెలసీ. జలసియా? డ్రామా ఏమిటి డ్రామా? తప్పుగా మావా. ఎవడాల పిచ్చిన ఇడియట్? సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ పాపా పి సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? భయంగా ఉంది సార్. భయంగానా? నా సర్వీసులో నేను ఇటువంటి ప్రయోగాలు చేశాను, చేయించాను. ఇప్పుడు దీంట్లో ఇది కలిపితే పొగొస్తుంది, పీలిస్తే దగ్గొస్తుంది. కంగారు పడకు, క్లియర్ అయితే ఏమీ ఉండదు. పాపా పాపా పి సుశీల, పాపా. ఓ, స్మోకింగ్ ఈజ్ రియల్లీ ఇంజూరియస్ టు హెల్త్. ఊరుకో నాన్న, ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయా? ఊరుకోరా. నువ్వు ఆపపోతే నేను ఏడ్చేసేటట్టున్నాను రా. ప్లీజ్ చూడు, నువ్వు చేసిన పని కాడు ఎలా కుమిలిపోతున్నాడో చూడు. 2 ఏళ్ళ నుంచి ప్రియాంకలు తిరుగుతున్నాడు తెలుసా? సారీ రా, 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ 200 కోసం పరువు తీసేస్తావా? ఏం పాపం చేసాడు వాడు? నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. తను ఎందుకు తిడతారు? వద్దు. చూసావా, అది త్యాగం. ఆ త్యాగం నీలో ఉందా? చిచ్చి, అబ్బాయిలతో బిల్లు కట్టించి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. సరే, ఇది ప్లేట్లు కడిగాడు అనుకో, పాపం అంట్లు తోమారా, నేను పేపర్లో ఏం చేస్తావా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అంత అవసరమా? జనరల్ గా చెప్పాను రా, నువ్వు ఏడు కంటిన్యూ చేయి. వీడంటే సెన్స్లెస్ ఫెలో కాబట్టి ఏడు చూరుకున్నాడు. అదే నాలాంటి సెన్సిటివ్ ఫీల్ అయితే ఈ పాటికి సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? సారీ రా, స్లిప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు కాలేజీ కొత్త అమ్మా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, నీకు తెలీదు. ఇక్కడ ఆడపిల్లలు అయితే ఎర్లీగా రావాలి, లేట్ గా వెళ్ళాలి, హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవాలి, అందులో మినిమం 1000 పదార్లు ఉంచుకోవాలి. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కాఫీ తాగితే బిల్లు కట్టాలి, కాఫీ కొడితే స్లిప్లు ఇవ్వాలి. జాయిన్ అయిన 6 నెలలలోపు మినిమం ఎవరన్నా ప్రేమించాలి, లేదా ప్రేమించే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇలా తెవదా మాకు వెక్స్ అయిపోయాం. అప్పుడు అవుట్ అంటారు, అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోర్ట్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. మీరంతా రిషిగడ్ ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? పోనీ సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమన్నా చాలు, ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క బోర్ కొట్టరా, రాత్రి అంతా పీతలా పడిపోవచ్చు. హాయ్ హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు, డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు, ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు, ఫీల్ అవుతుంటే ఇప్పుడు డబ్బులు పెడతావు. రేపు నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు, నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కాల్ చేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడడం వేరే, నువ్వు చూడడం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టు మా తల్లి. అయ్యి బాబు, చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. అడిగాడ్రా ఫిజిలో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి, ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తావు అంటగా.
రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే మా ఎలా కట్టేసాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. థ్యాంక్స్. రే జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఎస్ ఒక్క నిమిషం. పట్టుకడికి డౌట్ అండి సార్. అడుగు. సార్ వన్ ఫైన్ మార్నింగ్ బ్రిడ్జెస్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి ఆ. సుబ్బు నేను ఇంత దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకి ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. టూ So ఇంటెలిజెంట్ nice of you. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏరా నీకు మాధురి దీక్షిత్ ప్రీతి జింట కావాలా? ఇంట్లో శ్రీదేవంతరదాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసిన చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీనికి కోపం కూడా వస్తుందా? ఓకే గ్రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మిగడది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, మరి నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండిరా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట. ఫుల్ సీన్లు అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, Yeah? గెట్ మీ 3351058. 1 minute. హలో హలో అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అమ్మా. హలో. నేను రిషిని మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? భోజనం చేసావా? వెరీ గుడ్. అవును ఏంటి లెటర్ పీకి ఇచ్చావమ్మా? ఎండలో ఎక్కువ తిరగకుండా పడుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కే మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్. ప్లీజ్. హలో నాన్న, నేను రా. డాడ్. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పానుగా. నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బాయ్. నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపల్ తోనే, ఏమని? అందరికీ తల బాలు కొనేమని. వినలేదు. ఇప్పుడు చూడు బాల్ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎతవా అది గేమ్ రా. ఎవడన్నా చూస్తే మన కాలేజీకి షేమ్ రా. ఈడు బాగుపడ్డు. చాలా లేట్గా తెలుసుకున్నాం. మురళి టేక్ దిస్. హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిలుపు. కలిసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడప్పుడు ఎత్తారంటే. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే 25.
ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషన్? కాదు పొల్యూషన్. ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే ఉన్నాను. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమా? పిచ్చా అండి నీకు? బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. ఆడెవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మంద కాదు, గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం, మొన్న నువ్వు 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అంటారు ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు అడగడం మంచిమైన నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? దరిద్ర నేను జస్ట్ ఆనందం జాగా మొరలగా అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నారు తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అన్నవరం వెళ్ళి సత్యనాథం చేస్తాను మొక్కుందంటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో అన్నవరం వెళ్ళిందంట. ఇంటికేనా? దింపేస్తావా? పదా. దారిలో చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు, పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసానురా. బైక్ మీద బుద్ధున్నాడు ఎవడో దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళొచ్చాను. అన్నవరం ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాడు కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ చెప్పాను. బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు. ఇటు ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటదా? 500 ఫైన్ తీసుకోవా? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. ఏ అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్ళి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవరం వెళ్ళిపోతాం. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తాను. అయ్యి బాబోయ్, ఇది హీరో హోండా కదరా బాబా, విలన్ హోండా. దీన్ని మెయింటైన్ చేయాలంటే పెట్రోల్ బంక్ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. రూములు లేవు. అదేంటండి సత్తంలో 200 రూములు ఉన్నాయని బయట చెప్పారు. రూములు లేవు అంటే ఖాళీగా లేవు అని. ఎక్స్క్యూజ్ మీ అంటే రూములు కావాలి అని కాదు. మరి ఏం కావాలని? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 100. ఏం చేస్తాం? 100 ఇచ్చే. ఏంటి డబ్బులు రుమాల్లో దాచారు? పొదుపా? కాదు, ముడుపు. ఏంటయ్యా మీరు ఓసారి దేవుడికి ముడుపు కట్టిన తర్వాత ఇప్పకూడదయ్యా? ఇది ఇప్పితే కానీ మీరు నోరు ఇప్పట్లేదు కదా. ముందు జేబులో పెట్టు బాబు, మీకేం కావాలంటే అది చెప్తాను. ఇక్కడ విశ్వనాథ్ గారిని హైదరాబాద్ నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చారండి. ఆయన ఫ్యామిలీతో పాటు ఉన్నారు. ఏ రూమ్ లో దిగారు చెప్తారా? అంత డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? మరి ఎక్కడ ఉంటారు? పక్క స్ట్రీట్ లో స్పెషల్ కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నారేమో కనుక్కోండి. థ్యాంక్ యూ. మీకు షుగర్ ఉందా? ఉంది. బీపీ ఉంది.
ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా 100 అడిగితే షుగర్ బీపీ అంటే క్యాన్సర్ రేట్స్ కూడా వస్తాయి. వెయిట్ చేయి. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టాం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాన్నోయ్. బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో 2 మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందంటే కలర్ మాత్రం దాచిపోయిన టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు అలో బ్రదర్ ఉన్నాడండి. అలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీద కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడి పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగగా? కాదు మా తమ్ముడికి చెప్తానా. నన్నా? కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్స్. ఎవరా ఈ మంచులో ఎదురుగుండా ఉన్న వాళ్ళే కనపట్లేదు, ఇంట్లో ఏం కనిపిస్తారు? రచ్చా. అమ్మా అంజలి, ఎక్కడున్నావు తల్లి? ఈ అన్నారం కొండ మీద అడుక్కు తినే వాళ్ళ తిరుగుతున్నావు నీ కోసం. నమస్కారం అండి. రండి మావి గారు. మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పంపించారండి. రేపు పొద్దున మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అన్ని దగ్గర చూసుకోమన్నారండి. సారీ, చీకటి కదా కనిపించలేదు. రండి. అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. పాప మా ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. తీసుకెళ్దాం. కానీ ఆయన కోపం తగ్గిందా? అలవాట్లేదండి. తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. మా అత్తగారు ఆల్రెడీ 3 రోజులు భోజనం మానేశారండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. గుడ్ నైట్. ఒత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా?
రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. మా అత్తగారికి ఏమోనండి 108 ప్రదక్షిణాలు మొక్కుందండి. దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి? మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంతో ఉత్సాహం అండి. దానికి అవకాశం ఉంటుందా అండి? మా ఆయన ఏమో వ్రతానికి కూర్చొని అంటున్నారండి. నేను ఒక్కదానికి కూర్చుంటే సరిపోతుందా అండి? 10 ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి. ఏం జరిగిందండి? వెళ్ళొస్తా అండి. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి. మేము రావండి, వేరే వాళ్ళు పంపిస్తాం. మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను. మరి వేరే వాళ్ళైతే ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. అలా అయితే ఓకేనండి. కొంచెం కష్టమే. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్ అని మాట్లాడకండి సార్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 5 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. ఎరా టిఫిన్కి వెళ్ళినప్పుడు నన్ను లేపొచ్చు కదరా? రేపు గ్యారంటీగా లేపుతానే. రే, అంజలి కోసం దూరం రావడం అవసరమా? ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం అంటే పద్ధతిరా. నీకు బోర్ కొట్టట్లేదే? అలాగ వస్తున్నావే? నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆవేశం వల్ల అని ఆలోచిస్తున్నాను. నీరసం వల్ల. ఇక్కడ కౌంటర్ నువ్వు వెయ్యాలి, మేము వినాలిరా. సంపకం నడు. కుడికాడు కూడా స్వతంత్రం లేదు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వ్రతం అవడానికి మినిమం 2 hours పడుతుంది. అప్పటిదాకా ఇక్కడే నుంచుంటే చూసి వాళ్ళకి నేను ధ్వజస్తంభం దుబ్బెత్తానికి వచ్చానేమని డౌట్ వస్తుంది. విషయం ఏంటో చెప్పరా? అంజలితో మాట్లాడాలి. అదేంటి ఇచ్చిన 1000 రూపాయలు ఎప్పుడే పోయినాయా? డబ్బులతో పేరు మ్యాటర్ ఉండదా? అయ్యా అక్షంతలు తీసుకోండి. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తదాన్యే విశ్వకరే కారణమీశ్వరం వా నమో తస్మై నమో నమః. శ్రీ రమా పరివార సత్యనారాయణ స్వామి నమో నమః. వ్రతకథాయాం ప్రారంభః. పూర్వము నైమిసారణ్యమందు శౌనకాది మహర్షులందరూ కూడా పరివేష్టితులై ఉండగా వారి గురువుగారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి, అయ్యా, ఈ కలియుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు, వారి యొక్క సమస్యలు, వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట శౌనకాది మహర్షులందరూ కూడా. ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో అదే సందేహం గతంలో నారద మహర్షి కూడా వచ్చి భూలోకానికి వచ్చి ఈ మానవులంతా పడే కష్టాలన్నీ చూసి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఈ మానవులకు పాప పరిహారం ఉంటే సెలవివ్వండి అని అడిగారట. సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది ఒకటి ఉన్నది. ఆ వ్రతము చేసుకున్నట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పారట. అలా చెప్పగానే నారదుడు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం తాలూకు విధానాన్ని, దానికి అనువైనటువంటి సమయాన్ని చెప్పమని విష్ణుమూర్తిని కోరారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, కనీసం వ్రత కథను వింటారో, లేదా వ్రతాక్షతను తల మీద ధరిస్తారో, వారికి సకల పాపములు తొలగి శుభములు చేకూరుతాయని విష్ణుమూర్తి వ్రత విధానాన్ని చెప్పారు. ఏంట్రా ఈ వెయిటింగ్? నేను ఎలాగోలా మేనేజ్ చేసి వాళ్ళ పాతను పక్క తీసుకెళ్తాను. ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు. వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేననుకుంటే నేను మాట్లాడకుండా ఉండడమే మంచిదిరా. నేను పెట్రోల్ కొట్టించుకుని వస్తారా? ఓకే రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తానే. పోనీ వీరుంటే హైదరాబాద్ వెళ్ళిపోరా. సారీ, వెయిట్ చేస్తారండి. స్టైల్ గాజు ఒక్క గుండ నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఓణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటంటే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 5 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్? విడిపోయాం. అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు. ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు?
ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. ఎవరన్నా ఫస్ట్ గేర్ వేసుకో. యా. ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే చొక్కా తిరుగుతున్నాను, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడ ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి వాడిని ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు ఆకు. బాగా సల్ట్రీకి ఉందరా. ఏంట్రా అలా చూస్తున్నారా? మన పవన్ గారు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళారా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడు? కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్ కిస్ అన్నమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారా? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటువంటి ఇటు వెళ్తున్నారండి సార్? నాకు కాఫీ మా ఆవిడిచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు అవుతున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా, ఇప్పుడేం చూసావు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 12 సార్లు కాఫీ తాగేవా? 12 సార్లా? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు. కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా? అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగడం కుదరదు. ఏంటో ఈ కాలం కూరలు ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రేయ్, నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి.